హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాబేజ్ రోటి పచ్చడి మిక్సర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఈ పచ్చడి రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పచ్చడి చేయడం కోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనెలోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పచ్చడిలో వేసుకోవడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇవన్నీ బాగా దూరగా వేయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న 200 గ్రాముల దాకా క్యాబేజీని వేసుకోండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక చిన్న క్యాబేజ్. ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, నేను ఒక 10 పచ్చిమిర్చి దాకా వేసాను. అలానే చూపించిన విధంగా కట్ చేసుకొని 3 టమాటాలు వేసుకోండి. అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని క్యాబేజీని మగ్గించుకోవాలి. క్యాబేజ్ అలానే టమాటోలో నుంచి వాటర్ మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోతున్నాయి అన్నప్పుడు అందులోకి 4 రెబ్బల వెల్లుల్లి, చిన్న చింతకాయ సైజ్ అంత చింతపండు, 1 గుప్పెడు పుదీనా, అలానే 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రిమైనింగ్ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి మనం వేసిన ఆకులన్నీ బాగా మెత్తగా మగ్గిపోయేదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పుల్ని చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని అందులోకే మనం వేయించుకున్న క్యాబేజ్ మిక్చర్ని కూడా వేసి చూపిస్తున్న విధంగా పల్స్ పట్టుకోవాలి. పల్స్ పట్టుకుంటేనే రోట్లో నూరుకున్నట్టు వస్తుందండి. కంప్లీట్గా మెత్తగా మిక్సీ వేయద్దు. ఇప్పుడు అందులోకి పోపు వేయటం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, అందులోకి 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి 1 రెబ్బ కరివేపాకు వేసుకొని కరివేపాకు మగ్గేదాకా ఆయిల్లో ఉంచుకోండి. ఈ మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి పోపును వేసి మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి ఎంత బాగుంటుందో టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఓసారి ట్రై చేసేయండి. మిక్సీ వేసేటప్పుడు ఇందులో వాటర్ ఏమీ వేయకూడదండి. వాటర్ ఏమీ వేయకుండానే పల్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ అవుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.